వెల్కమ్ టు K5 టీవీ న్యూస్. నిత్య శోధనం సత్యదర్శనం. రిపోర్టర్ అబ్దుల్ బాషా. మన ఆంధ్ర రాష్ట్రంలోని అనంతపురం నుండి కళ్యాణదుర్గం వెళ్లే దారిలో ఇక్కడ గోల్లా అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం నుండి దాదాపుగా 6 కిలోమీటర్ల లోపలికి ఫారెస్ట్ ఉంది. ఈ ఫారెస్ట్ లో ఉప్పంపల్లి ఆంజనేయ స్వామి అని ఇక్కడ పూర్వం నుండి చెప్తున్నారు. ఇక్కడ పూర్వం ఊరు. ఇక్కడ ఈ టెంపుల్ దగ్గరికి ప్రస్తుతం మనం వచ్చాము. ఇక్కడ పూజారి గారు మనతోటి ఉన్నారు. వీరు ఈ గుడికి సంబంధించి పూర్వం వీళ్ళ తాతల కాలం నుండి వీళ్ళు ఈ టెంపుల్కి పూజారులుగా వీళ్ళు ఉన్నారు. ప్రస్తుతం ఈ గుడి యొక్క చరిత్ర గురించి మనం ప్రతి ఒక్కటి చరిత్ర గురించి తెలుసుకోవడానికి పూజారి గారు మనతో ఉన్నారు. వారి మాటల్లో ఈ గుడి యొక్క చరిత్రని తెలుసుకుందాము. అదేవిధంగా ఈయన ఈ గుడి కట్టాలని ఈయన కళ ఆశ. అందుకోసమే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పల్లెలకు ప్రతి ఒక్క చోట తిరిగి ఊరి పెద్దలందరితో సహాయంతో ఇప్పటి వరకైతే ఇలా గుడి కట్టారు. పూర్వం గుడి ఇలా ఉండేది కాదంట. చుట్టూ రాళ్ల మధ్యలో ఓన్లీ విగ్రహం ఒకటి ఉండేది. కానీ ఈయన గుడి కట్టాలని ఈయన కళ ఆశ కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు పెద్దలందరి సహాయకారంతో ఇంతవరకు గుడి కట్టారు. కానీ ఇక్కడ డెవలప్మెంట్ చేయాలని చాలా మందిని అడగడం జరిగింది. కానీ ఇంతవరకు ఎవరు స్పందించలేదు. దయచేసి ఈ వీడియో ఎవరెవరో చూస్తున్నారో వీళ్ళందరి సహకారంతో ఈ గుడి కట్టాలని ఈయన అనుకుంటున్నారు. దయచేసి పెద్దలు ప్రతి ఒక్కరూ ఈ గుడికి సంబంధించి సహాయం చేయమని కోరుతున్నారు. ఈ గుడి యొక్క చరిత్ర గురించి పూజారి గారు మనతో ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికీ ఈ గుడి లేని సమయంలో మా నాయన దాసరి హనుమంతప్ప ఈ పూజ చేస్తున్నాడు. వాటి నుండి గుడి కట్టినతో నుండి నేను ప్రతి శనివారము నేను చేస్తూనే ఉన్నాను. ఈ గుడికి అందరికీ నమస్కరిస్తూ ఉన్నాను. కేవీటీ వాళ్ళు కూడా వచ్చినారు. వాళ్ళు ఎంతో సహకారం చేయాలని కోరుతున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు. పూర్వం నుండి ఇక్కడ జరుగుతూనే ఉంది. ప్రతి శనివారము, ప్రతి మాఘమాసము, కార్తీక మాసము చేస్తూనే ఉండాలి. భక్తులు ఎక్కువ వస్తుండారు. 14 ఊర్లు ఉన్నాయి ఇక్కడ వీళ్ళకి, ఈ దేవునికి వచ్చేవాళ్ళు అందరూ సహకరిస్తున్నారు. గ్రామ పెద్దలందరూ కూడా ఈ గుడిని కొంచెం డెవలప్మెంట్ చేయాలని మేమందరినీ కోరుచున్నాం. ఈ స్వామి వారు పూర్వం నుండి నిజమైన స్వామి, అందరికీ కనిపించినాడు, నిజము చూపిస్తున్నాడు. ఈ స్వామి గురించి అందరికీ తెలుసు. ప్రతి పక్కల వాళ్ళందరికీ తెలుసు. బాగా జరిగిన వాళ్ళందరూ వస్తూనే ఉన్నారు భక్తులు. ఇది మా కోరిక. ఈ గుడి కట్టాలని నా కోరిక ఉన్నది. మీ గ్రామస్తులందరూ సహకరిస్తే ఇంతకు ముందు కూడా ఇచ్చేసినారు. ప్రతి గ్రామస్తులు ఇచ్చినారు ఈ గుడికి. ఇప్పుడు కూడా కట్టాలనుకున్నాను, ఏమి చేత కాలేదు. మీరంతా సహకరించి ఏదో చేస్తే కట్టదలుచుకోవాలనుకున్నాము అని నా కోరిక, నా ప్రార్థన. జై శ్రీరామ్. K5 టీవీ న్యూస్ ఎంతో అభివృద్ధి కోసము ఎన్నో కార్యక్రమాలను చేస్తూ మరి అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తూ చైతన్యవంతులు తయారు చేయడం ఒక గొప్ప విషయం. మరి ఈరోజు నేను ఇక్కడికి ఉప్పంపల్లి శ్రీ ఆంజనేయ స్వామి వారి సన్నిధికి రావడం జరిగింది. వారి సన్నిధిలో పూజా కార్యక్రమాలను నిర్వహించుకొని వారి సేవా భాగ్యాన్ని ఈరోజు నాకు కలిగినందుకు KV5 న్యూస్ యజమాన్యము CEO గారికి మరియు వారి సంస్థ వారందరికీ కూడా ఆ భగవంతుని ఆశీర్వాదములు కలగాలని ఈ సందర్భంగా పరమాత్ముడైన ఆంజనేయ స్వామిని, చిరంజీవి అయినటువంటి ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తున్నాము. ఈ సందర్భంగా స్వామి వారి సేవకు ఇక్కడ ఉన్న పూజారి గారు, వారి తండ్రి గారు, వారి తాతగారు, వీరు వంశపారంపర్యంగా ఈ స్వామివారి సేవకు అంకితమై పనిచేస్తున్నారు. భక్తులారా, మహనీయులారా, దైవాంశ సంభూతులారా, ప్రేమ స్వరూపులారా, భారతదేశంలో చారిత్రాత్మకమైనటువంటి దేశం ఈ దేశము. మనం చదవనివి ఎన్నో ఉన్నాయి. మనము సందర్శించని దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. పవిత్రమైనటువంటి ఈ భారతావనిలో ఎన్నో గ్రంథాలు, ఇతివృత్తాలు, సాహిత్యాలు, కళారూపాలు, దేవాలయాలు,
గోపురాలు, గుళ్ళు, విగ్రహాలు మరి ఎన్నో ఎన్నో చెప్పుకుంటూ పోతే అది సాధ్యం కానిది. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి వారు ఇక్కడ శాస్త్రాదిగా వెలిసి ఉన్నారంటే మరి ఎవరు కూడా ఊహించలేదు. నాకు చెప్పిన వెంటనే నేను ఎంతో ఆనందానికి, ఎంతో పరవశ్యంగా లోనైపోయి ఈరోజు స్వామివారి దర్శనం చేసుకోవడము నా పూర్వజన్మ సుకృతమని నేను స్వామివారిని ప్రార్థిస్తున్నాను. అందరికీ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించి ప్రతి కుటుంబానికి అందరినీ కూడా ఆ చిరంజీవి అయినటువంటి ఆ ఆంజనేయ స్వామి చల్లని దీవెనలు అందరిపై ఉండాలని సదా ఆ చిరంజీవి అయినటువంటి ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా ఇంత దూరంలో ఈ అడవిలోకి రావడం అనేది దాదాపు ఇక్కడికి అనంతపురంకి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేవలం అడవిలోకి, మెయిన్ రోడ్ నుంచి అడవిలోకి దాదాపుగా ఇంచుమించుగా ఒక 5 కిలోమీటర్ల లోపల ఉంది. మరి ఎవరు కూడా ఇంతవరకు ఇలాంటి పవిత్రమైన దేవాలయం ఉంది, ఇక్కడ మహానుభావుడు ఉన్నాడు అని చెప్పడము అది ఈరోజు మా అందరి అదృష్టము. మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల ప్రజలంతా కూడా ప్రతి శనివారము భక్తి ప్రపత్తులతో వచ్చి స్వామివారిని దర్శించుకొని వారి సేవా భాగ్యంలో తరిస్తుంటారంట. అది స్వామి పూజారి గారు చెబుతున్నారు. ప్రతి కార్తీక మాసము, ప్రతి మాఘమాసము, ప్రతి ఆశ్వీజ మాసము, ఈ మాసాలలో ప్రత్యేకమైన పూజలు అందుకుంటున్నాడు ఆంజనేయ స్వాముల వారు. మరి భక్తాదులంతా కూడా ఇంకా విరివిగా వచ్చి ఈ దేవాలయాన్ని సందర్శించి ఈ దేవాలయం యొక్క అభివృద్ధికి మనందరి తోడ్పాటుతో మనమందరం కూడా ఈ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని నిర్మించి ఇక్కడికి వచ్చి దైవ సన్నిధికి వచ్చి ఆ దేవుని సేవకు వచ్చినటువంటి భక్తాదుల అనుకూలం కోసము, భక్తాదుల వసతి కోసము మనమంతా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా భక్తాదులందరికీ, ఈ గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు, పుర ప్రముఖులకు మరియు ఎంతోమంది మేధావులకి, మరి ఎంతోమంది భక్తాదులకు తెలియజేస్తూ అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై ఆంజనేయం ప్రసన్నాంజనేయం, జై ఆంజనేయం శ్రీ ఆంజనేయం, జై ఆంజనేయం శ్రీ ఆంజనేయం.